ఇంత ఇన్నోసెంట్ గా కూర్చున్న ఈ బాబు చేసిన ఘనకార్యం ఏంటో తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు. ఇంతకీ ఏమైందంటే ఏదో మూలన పడిన శనగపప్పు గింజనైతే ముక్కులో పెట్టేసుకున్నాడు. ఇక తీద్దామంటే అది కాస్త లోపలికి అనేసుకున్నాడు. ఇక చేసేది ఏం లేక హాస్పిటల్ కి అయితే వెళ్ళాము. అసలే సెన్సిటివ్ పార్ట్ కాబట్టి మనం ఏం చేయకూడదు. చాక్లెట్ ఇస్తాను నేను ఐఫోన్ మీద చాక్లెట్ ఇస్తాను. నవ్వుతున్నావు నీ పేరు బాబు కానీ గుడ్ బాయ్ కదా నువ్వు గుడ్ బాయేనా? ఒకసారి చూద్దామా? ఎక్కడో మూలన పడి ఉన్న శనగపప్పుని తీసుకుని ముక్కులో పెట్టుకున్నాడు. వీడికి ఎక్కడ చోటు లేనట్టు. నాకైతే గుండాగినంత పని అయింది వీడు చేసిన పని వల్ల. డాక్టర్ ఏమన్నారంటే వెంటనే తీసుకొచ్చి మంచి పని చేశారు, లేదంటే ముక్కులో ఆ పప్పు అనేది నాని ఉబ్బుతుందంట. అలా ఉబ్బడం వల్ల నోస్ కి ఇన్ఫెక్షన్ లాంటివి అవ్వడం, లేదా కొన్ని సిచ్యువేషన్స్ లలో ఎండోస్కోపీ ద్వారా కూడా తీయడం లాంటివి చేయాల్సి వచ్చేదండి. ఇంత పెద్ద ఘనకార్యం చేసి నా దగ్గరకు వచ్చి చెప్తున్నాడు. నాకు అర్థం అవ్వలేదు వాడు ఏం చెప్తున్నాడో. ఫైనల్ గా ఎందుకు డౌట్ వచ్చి చూస్తే నిజంగానే ముక్కులో పప్పు అయితే ఇరుక్కుంది. ఇంత జరిగినా కూడా బుద్ధి లేకుండా మళ్ళీ నైట్ కూడా మరవరాళ్ళు ఉంటాయి కదా, దాన్ని ముక్కులో పెట్టుకున్నాడు. మా హస్బెండ్ కి అయితే రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. ఇక మా హస్బెండ్ అయితే మామూలుగా వార్నింగ్ ఇవ్వలేదు, దెబ్బకు గోడ మీద బల్లిలా అతుక్కుపోయాడు. పిల్లలతో మీరు కూడా జాగ్రత్త.